ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న దీవెన ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో ఒక భాగము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఈ వాగ్దానం యాకోబుకు దేవుడిచ్చినది. యాకోబు జీవితంలో భయం, అనిశ్చితి మధ్యలో దేవుడిచ్చిన మాట. యాకోబు ఒంటరిగా రేపటి గురించి ఆందోళనతో ఉన్న సమయంలో దేవుడు తన సన్నిధిని ప్రకటించాడు. ఈ వాగ్దానం దేవుని నిబద్ధతను, విశ్వసనీయతను స్పష్టంగా చూపిస్తుంది. దేవుడు యాకోబుని ఎక్కడికి వెళ్ళినా కాపాడుతానని, వాగ్దానాన్ని పూర్తి చేసే వరకు విడువనని చెప్పాడు. ఇదే దేవుడు నేడు మనకు కూడా అదే మాట చెప్తున్నాడు. మన జీవిత ప్రయాణంలో సమస్యలు, ఆలస్యాలు, నిరుత్సాహాలు వచ్చినా కానీ దేవుడు తన వాగ్దానాలను మర్చిపోడు. మన విశ్వాసం కదిలినా దేవుని విశ్వాసం కదలదు. ఆయన చెప్పినది నెరవేర్చే వరకు ఆయన మనతోటే ఉంటాడు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగడం, పరిస్థితులు కాకుండా వాగ్దానం ఇచ్చిన దేవుని మీద మన చూపు నిలపడం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన వాగ్దానానికి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా జీవితాల్లో అనిశ్చితమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీరు మాతో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. మీరు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుందనే విశ్వాసాన్ని మాకు దయచేయండి. భయం వచ్చినప్పుడు ధైర్యాన్ని ఇవ్వండి, ఆలస్యం వచ్చినప్పుడు సహనాన్ని ఇవ్వండి. నీ సన్నిధిలో నడుచుకుంటూ నీ వాగ్దానాన్ని ఆశ్రయిస్తూ జీవించడానికి మాకు సహాయం చేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచును గాక. ఆమేన్.